నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ప్రధానంగా చాలామంది ఏంటంటే ఈ హెల్త్ అనేది ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది అడుగుతుంటారు. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ముందు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు సక్రమంగా ఉండాలి. ఆ ఆహార ధర్మాల్లో మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఎలా ఉండాలి అనేది ముఖ్యం. ఈ ఆహార పదార్థాలు, దానిలో ఉండే పోషకాలు మీకు సక్రమంగా అందినట్లయితే మీకు చాలా వరకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. కానీ మనం పనికిరానివి తింటుంటాం, దానివల్ల చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. దానికనే ఆయుర్వేద శాస్త్రం చాలా క్షుణ్ణంగా ఈ యొక్క విషయంలో పథ్యము అపథ్యము అని చెప్పింది. బీట్రూట్ అంటే మనకు చూసుంటారు కదా, బీట్రూట్ ఇలా గడ్డని మీకు తెలిసిందే. మనకు దుంపల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలని ఎలా వాడుకోవాలి చాలామందికి తెలియదు. ఇక్కడ ఏంటంటే బహుశా మీరు చాలా రకాలుగా ఇప్పటికే వాడి ఉండొచ్చు. ఒకవేళ తెలియదు అనగానే నాకు తెలియదు అని చెప్పని మీరు నా మీద కోపం చేసుకోకండి, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను చెప్పే విధానంలో కొంచెం రుచికరంగాను, అలాగే ఉదయం ఇలాంటి జ్యూస్ని తాగడం వల్ల మనకు మంచి రక్త వృద్ధి జరగడం, ముఖ్యంగా హెయిర్ హెల్త్కు అంటే జుట్టుని కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బీట్రూట్. ఇది మనం ఉపయోగించుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జుట్టు రాలడం కానీ, జుట్టు తొందరగా తెల్లబడిపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళకి బీట్రూట్ అద్భుతమైంది. ఇంతేగాక ఇది మంచి డైజెషన్ చేయించగలుగుతుంది, ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, రక్తాన్ని వృద్ధి చేయిస్తుంది, మన కాలేయానికి మంచిది, గుండెకు కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే లంగ్స్కు చాలా మంచిది, ప్యాంక్రియాస్ చాలా మంచిది, షుగర్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది పనిచేయగలుగుతుంది, కిడ్నీ మీద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాక ఇమ్యూనిటీని పెంచగలుగుతుంది. మనకు పోషకాలు చాలా చెప్పున్నారు, అలా చెప్పడం కన్నా మనం సాధారణంగానే దీంట్లో మంచి పోషకాలు ఉండేటట్టు మనం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. కానీ ఎవరికైనా ఈ బీట్రూట్ జ్యూస్ తాగాలంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అమ్మో అది ఎర్రగా ఉంటుంది, చూడగానే తాగబుద్ధి కాదు, రక్తంలాగా ఉంటుంది అని అంటుంటారు. సాధారణంగా దీన్ని వండిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కొంచెం వండుకోవడంలో చిన్న మార్పులు చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నాం ఇప్పుడు గమనించండి. ముఖ్యంగా చూడండి, ఇట్లా బీట్రూట్స్ని ముక్కలుగా కోసుకున్నాం. దీంతోపాటు ఒక టమోటాలు కూడా 2 తీసుకున్నాం. ఇక రుచికరంగా ఉండడానికి కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నాం. ఈ వెల్లుల్లి మీకు తెలిసే ఉండొచ్చు, సాధారణంగా మీకు ఇవి వెల్లుల్లి మీకు తెలిసిందే మనం వాడుకునేది. నేను ఇక్కడ ఏకగర్భ వెల్లుల్లి అని, ఏకగర్భ లక్షణం అని చెప్పిన దాన్ని ఇక్కడ వాడుతున్నాను. ఇక దీంతోపాటు కొంచెం సైంధవ లవణం, కొంచెం జీలకర్ర ఇలాచి ఈ రెండింటిని మనం చూర్ణం చేసి పెట్టుకుంటే దీంతో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ సైంధవ లవణం అంటే పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి, మీరు పొడి చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో పొడి చేసినవి కూడా దొరుకుతాయి. దీన్నే పింక్ సాల్ట్ అంటారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు దీంతో మనం జ్యూస్ తయారు చేద్దాం. అట్లాగే దీంతోపాటు మనం దీనిలో ఉండే పోషకాల గురించి కూడా చర్చించుకుందాం. ప్రధానంగా మనకు మరుగుతున్న నీళ్లు తీసుకోవాలి దీంతో, లేదంటే మీరు ఉడికించి కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంతసేపు ఉడికిస్తే దాంతో పోషకాలన్నీ పోతాయి. కాబట్టి మీరు నీళ్లు మరుగుతున్నవి తీసుకుని దానిలోకి వీటిని వేసేసేయాలి. కొంతసేపు దాంతో రంగంతా కూడా కొంత వచ్చేసి కొంచెం ఉడికినట్టు మెత్తగా తయారవుతుంది. దాని తర్వాత మనం జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నీటిని మరిగిస్తున్నాం, ఒకసారి గమనించండి. బీట్రూట్ యొక్క ప్రయోజనాల్లో పొటాషియం మనకు చాలా అవసరం ఉంటుంది. బీట్రూట్లో పర్ 100 గ్రామ్స్లో 325 mg దాకా పొటాషియం ఉంటుంది. మనకు రోజుకు ఒక 3700 నుంచి 4700 దాకా పొటాషియం అవసరం ఉంటుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. కాబట్టి మనం బీట్రూట్ జ్యూస్ను 1 కిలో తీసుకున్నా కూడా మనకు అందేది ఒక 3000 నుంచి 4000 మిల్లీగ్రాములు మాత్రమే. కాబట్టి దానిలోని జ్యూస్ను మనం తీసుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంకోటి మన మిగతా ఆహారాల్లో కూడా చాలా రకాలుగా పొటాషియం ఉంటుంది. సో ఇక్కడ ఈ పొటాషియంతో పాటు మనకు జనరల్గా ఇమ్యూనిటీ పెంచడానికి, ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, ఈ బాడీ బిల్డ్ చేసుకునే వాళ్ళకి ఈ యొక్క బీట్రూట్ చాలా మంచిది. ఇప్పుడు చూడండి, బీట్రూట్ మనం జ్యూస్ తయారు చేసుకునేటప్పుడు దీంతో మరుగుతున్న నీళ్లు, ఈ నీళ్ళని మనం మరుగుతున్నప్పుడు దీన్ని దించేసుకోవాలి. ఇప్పుడు నీరు మరుగుతుంది కాబట్టి దించుకుందాం. దీనిలోకి ఇప్పుడు చూడండి, ఇవి బీట్రూట్ వేసేస్తున్నాం. చూడండి, దాంతో అప్పుడే వెంటనే లోపల ఉన్న దాని రంగు అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీంతో పాటు ఒక అల్లం ముక్క వేస్తున్నాం.
ఇంకోటి ఏంటంటే టమోటాలు కూడా దీంతో కలిపి వేసుకోవచ్చు అండి. అందుకని 2 టమోటాలు వేస్తున్నాను. ఇలా ఇప్పుడు దీన్ని మూత పెట్టాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత మనం దాన్ని జ్యూస్ చేద్దాం. చూసారు కదా, 10 నిమిషాలు అయిపోయింది. మొత్తం ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా కొంతసేపు ఉంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వెంటనే దీన్ని మనం దీంట్లో ఉండే నీటిని అంతా వడబోసేసుకోవాలి. కాబట్టి ఇలా నీటిని అంతా వడబోసేస్తున్నాం చూడండి. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాం. చూసారు కదా, జ్యూస్ దీనిలోకి వచ్చింది. గ్లాస్లోకి వస్తున్నాం చూడండి. చూడండి, టెస్ట్ పర్పస్ కదా కొంత వేసాము, ఎక్కువ మోతాదులో వేయలేదు. ఇలా మీరు జ్యూస్ తయారు చేసుకోవచ్చు. దీనిలోకి మీకు జీలకర్రను ఇలాచి కలిపిన చూర్ణం కలుపుతున్నాం. అలాగే కొంచెం సైంధవ కలుపుతున్నాం. చూడండి ఎంత బాగుంది. రంగు కూడా చాలా బాగుంటుంది. పచ్చి తీస్తే రంగు ఇంకో రకంగా ఉంటుంది. ఇది అయితే మంచి ఆకర్షణీయమైన రంగు వచ్చింది. చూడండి, ఇలా మీరు రోజు తయారు చేసుకుని ఒక గ్లాస్ చొప్పున తాగండి. అంటే రోజు కాకుండా ఒక్కో రోజు ఒక్కటి చేసుకోండి. ఒకరోజు సొరకాయ, ఒక రోజు బీరకాయ, ఒక రోజు బూడిద గుమ్మడికాయ, ఇంకో రోజు బీట్రూట్, ఒక రోజు క్యారెట్, ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ కాంబినేషన్స్ మీరే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మీ యుక్తి ప్రకారంగా ఏ కాంబినేషన్ కలిపి చూస్తే బాగుంటుందని మీరు ప్రయోగాలు కూడా మీరే చేసుకోవచ్చు. మన వంటలన్నీ ప్రయోగాలు మనం చేసి తెలుసుకున్నదే కదా. ఇది ఎక్కడ మనకు రెడీమేడ్గా దొరికిందేం కాదు కదా. అందరూ ఎవరో నేర్పితే నేర్చుకున్నది. అలాగే మనం మీకు ఏది టేస్ట్ అనుకూలంగా అనిపిస్తుందో అలా మన ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటాం. కాబట్టి వీటిలో ఏది కలిపినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక్క జాగ్రత్త పాటించాలి, ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని మాత్రమే తాగాలి. అంతేగాని దీన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తాగకూడదు. ఇప్పుడు తయారు చేసిన వెంటనే కనీసం 5-10 నిమిషాల్లోపు తాగేసేయాలి. మీరు అరగంట దాటినా దాంతో ఆక్సిడేషన్ అయ్యి అది ఫుడ్ పాయిజనింగ్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ జ్యూస్ అయినా మీరు తయారు చేసినప్పుడు వెంటనే తాగండి. ఇంకొకటి ఏంటంటే దీంతో మనకు మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం దీంతో ఏం న్యూట్రిషన్ వాల్యూ ఉంది అనడం చూడడం కన్నా రోజుకో రకంగా తయారు చేసుకొని తాగడం ద్వారా మీకు ఏది అనుకూలంగా ఉందో మీరు నోట్ చేసుకోవచ్చు. ఏది టేస్టీగా ఉంది తాగడానికి, అలాగే దాంతో మీకు ఆ రోజు ఎంత బెనిఫిట్స్ అయినాయి. ఇంకోటి ఏంటంటే మీకు వెంటనే మోషన్ ఫ్రీగా ఉండడం, డైజెషన్ బాగుండడం, యాక్టివ్గా ఉండడం, మీ షుగర్ తగ్గి ఉండడం, బీపీ తగ్గి ఉండడం, థైరాయిడ్ తగ్గడం, మీకు బాడీ తేలిగ్గా ఉండడం, ఓకే, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మీకు ఆ రోజే కనపడతాయి ఇలాంటి జ్యూసులు తాగడం వల్ల. కాబట్టి వాటిని మీరు నోట్ చేసుకుంటే మీరు ఇంకెవరికైనా చెప్పచ్చు. రెండవది ఏంటంటే మీ పిల్లలకు మీ ఇంట్లో మీరు అడ్వైస్ చేయొచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు మీరు వాళ్ళకి నేర్పడం ద్వారా వాళ్ళ భవిష్యత్తులో కూడా ఆ యొక్క ఫ్రోజన్ ఫుడ్స్ తినడానికి, ప్యాకెట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడకుండా ఇలాంటి వాటిని వాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు మీకు బీట్రూట్ జ్యూస్ తయారు చేసి చూపించాను. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.